హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేను ఇవాళ కోడి కూర చిల్లిగారై చూపిస్తున్నాను. సూపర్గా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అందరు చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్గా కోడి కూర చిల్లిగారే చేస్తున్నా. అదే నాటుకోడి అయితే ఇంకా అదిరిపోతుంది, బట్ నాకు నాటుకోడి దొరకలేదు, దీంతో అడ్జస్ట్ అవుతున్నాను. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి. నేను 4 to 5 స్పూన్స్ అయితే వేసాను. ఇక్కడ మెంతి పొడి కొంచెం పసుపు కూడా వేయాలి. మీకు తగినట్టుగా మీరు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాను, అలా అని చెప్పి మీరు కమెంట్స్ పిచ్చి పిచ్చిగా ఏం పెట్టొద్దండి. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు 3 నుండి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసి మిగతావి పక్కన పెట్టానండి. పచ్చిమిర్చి నేను చూపిస్తాను ఎప్పుడు వేయాలో. ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే వాడతాన్ని, మీకు ప్రతిసారి తెలిసిందే. రాళ్ళ ఉప్పు కూడా వేసి చక్కగా కలపండి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చి ఆ ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయేంత వరకు ఉంచి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. అలా అని చెప్పి అట్లానే ఉంచేస్తే అడుగు అంటేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ నేనైతే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. ఇది కూడా మంచిగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఆయిల్ అదంతా దానికి పట్టేంత వరకు కలపాలండి. బాగా కలపండి. చికెన్ కలపటంలోనే రుచి బాగా వస్తుంది. సో ఇలా కలిపేసి ఒకసారి అయితే మనం మూత పెట్టేద్దాం. ఒక 5 minutes అలా మూత పెట్టి వదిలేయటం వల్ల మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఒక 5 minutes మూత పెట్టి వదిలేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా. ఇక్కడ నేనైతే ఒక సీక్రెట్ మసాలా అయితే తయారు చేశానండి. ఇక్కడ నేను కోర్సెస్ కింద వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వేసి తర్వాత మరి కొంచెం వేస్తాను. ఇది ఏం లేదండి, కొంచెం ధనియాలు, చెక్క, లవంగ, వెల్లుల్లిపాయలండి. ఇవి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోట్లోనే దంచుకోండి, అప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవరు, మంచి స్మెల్ వస్తుందండి. దానివల్ల సూపర్గా ఉంటుంది కూర మాత్రం. ఆ గారెల్లో ఆ చికెన్ వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా, ఇక్కడే స్వర్గం ఉందా అన్నంత టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్లు 2 నుండి 3 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు ప్రతిసారి చెప్పేదే, ఇది మసాలా కారం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఇది గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవి బయట తానండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది కూడా చక్కగా ఓసారి మంచిగా కలపండి. ఆ కారం, గరం మసాలా, మనం ముందుగా వేసిన పౌడర్ అదంతా బాగా ముక్కలకు పట్టేంత వరకు. ఇక్కడ టమాటాలు మీరు కారం వేయకముందే వేయండి ఒకసారి. ఇక్కడ నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నానండి. టమాటాలు ఎప్పుడు వేసినా పర్లేదు, త్వరగా ఉడికిపోతాయి టమాటాలు అనేది. ఎందుకంటే నేను ముక్క మరీ ఎక్కువగా ఉడికించకుండా వెంటనే కారం వేసాను కాబట్టి ఈ స్టేజ్లో వేసినా పర్లేదు టమాటాలు. ఒకసారి మూత పెట్టేసి ఒక 2-3 minutes టమాటాలు మగ్గేంత వరకు ఉంచి ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మనం కొంచెం కరివేపాకు, పుదీనా అండి, పుదీనా ఖచ్చితంగా వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేయటం వల్ల ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే పక్కాగా తెలుస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి పచ్చిమిర్చి ఇలా వేసి, లేదా ఏదర్ వాటర్ వేసుకున్న తర్వాత వేసినా చాలా బాగుంటుందండి. ఆ పచ్చిమిర్చి ఆ వాటర్తో ఆ గ్రేవీతో మంచిగా ఉడికి భలే టేస్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు అన్నంలో ఆ పచ్చిమిర్చితో కలుపుకొని తిన్నా సూపర్ ఉంటుందండి, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 5 minutes అలా మూత పెట్టి వదిలేద్దామండి. అప్పుడు ఆ వాటర్తో చికెన్ చక్కగా ఉడికి మనకు ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుందండి. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసేసానండి. ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి వేసాను. మసాలా అంటే ఏది నేను చెప్పాను కదా, చెక్క, లవంగ, ధనియాలు, ఇలాచి, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ పౌడర్ చేసుకొని మధ్యలో ఫస్ట్ ఒకసారి వేసాను కదా, అది కూడా మధ్యలో ఒకసారి వేసానండి. అన్నిసార్లు చూపించడం ఎందుకులని చూపించలేదు. మీరు మధ్య మధ్యలో 3 courses కింద వేసేయండి.
లాస్ట్ దించేటప్పుడు మాత్రం పక్కాగా కొంచెం పక్కన పెట్టేసుకొని వేయాలండి. ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను. చక్కగా కలిపేసి ఒకసారి 5 మినిట్స్ అట్లా ఉంచండి. ఇక్కడైతే మన కర్రీ సూపర్గా రెడీ అయిందండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉడకకుండా పచ్చిమిర్చి చక్కగా కనిపిస్తున్నాయి. నేనైతే గారెల కోసము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేస్తున్నానండి. ఇదేమీ పెద్ద గొప్ప విషయం ఏం కాదు. గారెలు మనందరికీ తెలిసిందే. కాబట్టి నేను ఎలా చేస్తానంటే ఒక గ్లాస్ మినపప్పు, పొట్టు మినపప్పే తీసుకుంటున్నానండి. తీసి ఒక 4 గంటలు నానబెట్టేసి పొట్టు ఎక్కువ తీయకుండా కొంచెం ఉంచానండి. పొట్టుతో తింటే చాలా మంచిది, మనకి బలము, ఎముకలు కూడా గట్టి పడతాయి పొట్టుతో తినటం వల్ల. సో అందులో నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలానే కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి మంచి కలిపి ఇలా గారెల్లాగా వేసానండి. మీకు కూడా పూర్తిగా రెసిపీ కావాలంటే చెప్పండి గారెలది, నేను పక్కాగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే పెడతానండి. ఇక్కడ అలానే మొత్తం ఆ బ్యాటర్ మొత్తం అన్ని గారెలు అయితే వేసేసుకొని నేనైతే పక్కన పెట్టేశానండి. చూసారా, ఇలా అన్ని గారెలు వేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకొని ఆ చికెన్తో తింటుంటే సూపర్గా ఉంటుందండి. అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇట్స్ టేస్టింగ్ టైం అండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. నా ప్లేట్లో ఏంటి అంత ఆయిల్ ఉంది అది ఇదని ఏమో అనుకోవద్దు. కొంచెం చికెన్కి ఆయిల్ ఉంటేనే గ్రేవీ కానీ అది తినడానికి సూపర్ ఉంటుందండి. అబ్బా ఎంత బాగుందో చూసారు కదా. నేను ఆ పచ్చిమిర్చిని కూడా తింటున్నాను, అంత టేస్ట్ ఉంటుంది ఆ పచ్చిమిర్చి ఉడికి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి.